కావ్యను కిడ్నాప్ చేయించింది అనామిక అని నిరూపించిన అప్పు. షాక్లో రాజ్, అపర్ణ, సుభాష్, కళ్యాణ్, ధాన్యలక్ష్మి, రుద్రాని, రాహుల్, స్వప్న. ఎంతకు ఏం జరిగింది? అసలు కావ్యను కిడ్నాప్ చేయించింది అనామిక అని అప్పు ఎలా నిరూపించింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మాయ కోసం వెతుక్కుంటా వెళ్ళిన కావ్యనైతే తప్పుదారి పట్టించి మరీ తనను కిడ్నాప్ చేయించాలని ఇంకా ప్లాన్ చెప్పేసరికి సరే అని కొంతమంది మనుషులైతే కావ్యను తప్పుదారి పట్టి మరీ కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతారు. అలా తీసుకువెళ్ళిపోతూ ఉండగా అప్పు అయితే చూస్తుంది. ఇంకా కావ్య వెనకాలే చాలా దూరం పరుగు పెట్టిన తర్వాత అప్పుకైతే ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే అప్పటికే మలుపు తిరిగేయడంతో ఇంకా అప్పు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంక ఈ లోపు తన ఫోన్లో చూపించేసరికి లైవ్ లొకేషన్ పెట్టడంతో ఇంకా కావ్య ఎలా అయితే వెళ్తుందో ఇంకా అలాగే అప్పు కూడా వెళ్ళేసరికి ఇంకా అక్కడ ఒక చోట అయితే పెద్ద గోడౌన్లా ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా బయట నుంచి అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అప్పు. లోపలికి ఎలా వెళ్ళాలి, ఎంతమంది ఉన్నారు అని అంతా కూడా చెక్ చేసుకుంటుంది. ఇంకా వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా కొట్టాలి అని ఇంకా అనుకుంటూ ఉండగానే లోపల ఉన్న కావ్య అయితే అప్పును చూస్తుంది. అప్పు ఇక్కడ అని చెప్పాను కానీ ఎలా ఇందులోంచి ఎలా బయటికి రావడం అని చెప్పాను కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు అని చెప్పనేసరికి సరే అక్క, నేను ఇదంతా కూడా వీడియో తీసి బావకు పెడతాను, ఇక్కడ పొజిషన్ బట్టి బావ ఇక్కడికి పోలీసులను పంపిస్తారు అని చెప్పనేసరికి సరే అని ఇంకా అక్కడ కావ్య ఉందన్న విషయం చెప్పకుండా ఇంకా అక్కడ జరుగుతున్నవన్నీ కూడా వీడియో తీసి ఇంకా అప్పు అయితే పోలీసులకు రాజుకు పెడుతుంది. బావ ఇక్కడ కొంతమంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఇదంతా చేస్తున్నారు, వెంటనే ఇక్కడికి పోలీసులు పంపించు బావా అని చెప్పాను కానీ సరే అని ఇంకా అప్పు అడిగింది కదా అని రాజు అయితే వెంటనే పోలీసులను అయితే పంపిస్తారు. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అందరూ కూడా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోవడంతో ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా అలా అర్థం కాని పరిస్థితుల్లో సరే ఇంకా వీళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు కదా, మనం మాయా వాళ్ళ ఇంటికి వెళ్దామని ఇంకా కావ్య ఇటు అప్పు ఇద్దరు కూడా మాయా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. ఇంకా అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళేసరికి తాళం వేసి అయితే ఉంటుంది. అక్క తాళం వేసి ఉందక్క అని చెప్పాను కానీ తాళం పగలగొడదాం, లోపలికి వెళ్దాం, మామయ్య గారికి సంబంధించిన ప్రూఫ్స్ ఏవైనా తన ఇంట్లో ఉండొచ్చు కదా, అవి మనం తీసుకుంటే ఉపయోగపడతాయేమో అని చెప్పి ఇంకా కావ్య అప్పు ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. ఇంకా లోపలికి వెళ్ళి వాళ్ళు బయటకైతే లాక్ వేసేస్తారు. లాక్ వేసేసేటట్టుగా ఇంకా అంతా కూడా సెట్ చేసేస్తుంది అప్పు అయితే. లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంటారు. ఇంకా అనామిక ఏంటి కావ్య మాయను వెతుక్కుంటూ వస్తుందన్న విషయం చెప్పాను కదా, ఈ మాయ ఎక్కడుంది, కావ్యని కిడ్నాప్ చేయించిందా లేదా, కావ్య అయితే ఫోన్ పనిచేయడం లేదు, ఇప్పుడు మాయ ఎక్కడుంది, కావ్య ఏం చేస్తుంది అని చెప్పి టెన్షన్ పడుతూ మాయ వాళ్ళ ఇంటికైతే వస్తుంది. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఏంటి మాయ బయటికి రావడం లేదని ఇంకా బయట ఉండి తలుపు కొడుతూ ఉంటుంది. ఎవరో వచ్చినట్టున్నారక్క అని చెప్పాను కానీ సరే నేను ఇక్కడ చూస్తాను, నువ్వు వెళ్ళి ఎవరొచ్చారో కిటికీలోంచి చూడు అని చెప్పనేసరికి ఇంకా అది కిటికీలోంచి చూస్తూ వెంటనే అనామిక వచ్చిందేంటి ఇక్కడికి, అనామికకి ఇక్కడ ఉన్న మాయకి ఏంటి సంబంధం అని అనుకుంటూ ఉండగానే మాయా మాయా అంటూ తలుపులు కొడుతూ ఉంటుంది. అంటే మాయ ఇక్కడే ఉంటుందన్న విషయం అనామికకి తెలిసే వచ్చిందనమాట. ఈ మాయ ఆ మాయ ఒక్కరేనా అని చెప్పి వెంటనే కానిస్టేబుల్కి అయితే ఫోన్ చేసి అక్కడున్న మాయ చేత అయితే ఫోన్ చేయించండి అనామికకు అని చెప్పనేసరికి వెంటనే ఫోన్ చేద్దామనుకునే లోపే రాజు కూడా అక్కడికి వెళ్తాడు. బావా నేను చెప్పినట్టు చేయవా బావా అని చెప్పాను కానీ చెప్పప్పు అని చెప్పనేసరికి అక్కడ జైల్లో ఉన్న అనామికకు మాయతో ఫోన్ చేయించు అని చెప్పనగానే ఇంక వెంటనే రాజ్ పక్కనే ఉండి అనామికకైతే ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు మాయ అని చెప్పాను కానీ నేను మీ ఇంటి దగ్గరే ఉన్నాను అని చెప్పాను కానీ ఇప్పుడు నేను బయటకు వచ్చాను అని చెప్పనేసరికి అదే బాబు కోసం వాళ్ళ పేరెంట్స్ డబ్బులు అడుగుతున్నారని అడిగావు కదా, ఆ డబ్బులు ఇవ్వడం కోసం వచ్చాను అని చెప్పాను కానీ ఇదంతా తర్వాత చూద్దాం, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను తర్వాత మిమ్మల్ని కలుస్తాను అని చెప్పనేసరికి ఇంకా అక్కడి నుంచి అయితే అనామిక వెళ్ళిపోతుంది. ఇంకా
అప్పుకైతే రాజు ఫోన్ చేస్తాడు అనామిక వెళ్ళిపోవడంతో. ఏంటప్పు ఎందుకు మాయకి వేరే అనామికకు ఫోన్ చేయమన్నావు? అసలు అనామికకు మాయకు ఉన్న సంబంధం ఏంటని చెప్పాను కానీ అది తెలుసుకోవడం కోసమే ఫోన్ చేయమన్నాను బావా. దీని అంతటి వెనక ఉన్నది ఎవరో కాదు, అనామికే కావాలని మామయ్య గారికి బిడ్డను దగ్గర చేర్చి మామయ్య గారి ద్వారా డబ్బును లాగుతుంది, ఆ మాయతో ఆడుకుంటుంది, మాయనే కావాలని ఇందులో ఉంచింది అని చెప్పనేసరికి ఏంటప్పు ఏంటి నువ్వు అనేది అని చెప్పాను కానీ అవును బావా నేను చెప్పేది నిజమే. అనామిక ఫోన్ నుంచి మాయకి ఫోన్ చేసినట్టు, మాయ ఫోన్ నుంచి అనామికకు ఫోన్ చేసినట్టు అన్నీ ఉంటాయి. కావాలంటే నువ్వు ఒకసారి మాయ ఫోన్ తీసుకుని అన్నీ కూడా చెక్ చెయ్యని చెప్పాను కానీ ఇంకా అక్కడే ఉన్న రాజు అయితే మాయ ఫోను లాక్కుంటాడు. ఇంకా ఫోన్ మొత్తం చెక్ చేసేసరికి ఇంకా అస్తమాను అనామిక కాల్స్ పంపించడం, అప్పుడు కావ్య ఫోటోను కూడా పంపించి కావ్యని కిడ్నాప్ చేయమని చెప్పడం, అదంతా కూడా వాట్సప్ ఇటు కాల్ మొత్తం అన్నీ కూడా చెక్ చేస్తుంది. ఇంకా అన్నీ చెక్ చేసిన రాజు అయితే అవునప్పు నువ్వు చెప్పింది నిజమే అని చెప్పనేసరికి ఇప్పుడు మీ ఇద్దరు ఎక్కడున్నారనగానే మేము మాయా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము అని చెప్పనేసరికి సరే అక్కడికి నేను వస్తున్నానంటూ రాజ్ అయితే వస్తాడు. బావ వస్తున్నాడక్క అని చెప్పాను కానీ మీ బావకి ఎందుకు చెప్పావే అని చెప్పాను కానీ నీకొక విషయం చెప్పాలక్క, దీని వెనకాల ఉన్నది ఎవరో కాదు, అనామికే కావాలని మామయ్య గారి దగ్గరికి ఒక బాబును పంపించడం, ఆ విషయం నువ్వు తెలుసుకుని మాయనెక్కడ పట్టుకుని నిజాలన్నీ బయట పెట్టేస్తావన్న ఉద్దేశంతో మాయ చేత నిన్ను కిడ్నాప్ చేయించడం, ఇదంతా అనామిక ప్లానే అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. అవునా, ఈ విషయమే నాకు బావకు చెప్పాను, బావ ఎక్కడికి వస్తున్నారు, మనం ఇప్పుడు ముగ్గురం కూడా ఇంటికి వెళ్ళాలి అని చెప్పనేసరికి సరే అని ఇంకా వాళ్ళు లోపలికి ఎలా అయితే వెళ్ళారో అలానే బయటకు వచ్చేస్తారు. ఈలోపు రాజు అయితే వస్తాడు, ముగ్గురు కూడా ఇంటికి వస్తారు. అనామిక అంటూ కావ్య కేకలు పెట్టేసరికి ఏంటి ఎందుకు అరుస్తున్నావు అని చెప్పాను కానీ ఇంకా అనామిక రావడంతో అనామిక చెంప చెల్లుమనిపిస్తుంది కావ్య. కావ్య ఎందుకు కొడుతున్నావు అనగానే కొట్టాలా చంపాలా, ఇంటి పరువును తీయడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తావా, డబ్బు కోసం ఎలాంటి వాళ్ళ మీదైనా అన్యాయంగా తప్పుడు పనులు చేసేస్తావు కదా, ఎలాంటి వాళ్ళ మీదైనా నిందలు వేసేస్తావు కదా అని చెప్పాను కానీ ఇప్పుడు నా కోడలు ఎవరి మీద ఏం నిందేసింది కావ్య అని చెప్పాను కానీ ఎవరి మీద ఏం నిందేసిందా, మామయ్య గారు తప్పు చేశారన్నట్టుగా ఒక బాబుని క్రియేట్ చేసి మాయ ద్వారా బాబుని ఇంటికి పంపించి ఇంత పెద్ద ప్రాబ్లం రావడానికి కారణమే ఈ అనామిక అని చెప్పనేసరికి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు కావ్య అంటూ ఇందిరాదేవి అయితే అంటుంది. తీసుకొచ్చారా మాయని లోపలికి తీసుకురండి, అన్ని విషయాలు బయటపడతాయి అని చెప్పనేసరికి ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది. ఏంటి అనామిక వెన్నులో వణుకు పుడుతుందా, ఎన్ని రోజులు నువ్వు వాడిన డ్రామా మొత్తం బయటపడిపోతుంది, నీ ఇన్కమ్ మొత్తం పోతుంది అని టెన్షన్ పడుతున్నావా అని చెప్పాను కానీ నాకెందుకు టెన్షను, నేనెందుకు భయపడతానని చెప్పాను కానీ భయపడతావు, ఖచ్చితంగా భయపడతావు, ఇప్పుడు లోపలికి రాబోతున్న వ్యక్తిని చూస్తే ఖచ్చితంగా భయపడతావు అని చెప్పి ఇంకా కావ్య అనేసరికి మా ఆయన అయితే అప్పు లోపలికి తీసుకువస్తుంది. చెప్పు అని చెప్పాను కానీ అవునండి ఇదంతా అనామిక చేయమంటేనే చేశాను, సార్ దగ్గర ఆల్రెడీ నేను జాబ్ చేశానన్న విషయం అనామికకు తెలిసి అనామిక ఒక బాబుని నాకు దగ్గరికి చేర్చి ఆ బాబుని మీ దగ్గరికి చేర్చమని చెప్పింది, మీ బిడ్డగా మీ దగ్గర నుంచి ప్రతి నెల డబ్బులు తీసుకోమంది, అందులో తన 80% నాకు 20% ఇస్తుంది అని చెప్పి ఇంకా మా అయితే చెప్తూ ఉంటుంది. మరి కావ్యాన్ని ఎందుకు కిడ్నాప్ చేయించావు అని చెప్పి ఇంకా రాజు అడిగేసరికి ఈ విషయాలన్నీ కూడా కావ్య మేడంకి తెలిసిపోయాయంట. కావ్య మేడం ఎక్కడ నన్ను పట్టుకుని నిజాలన్నీ బయట పెట్టేస్తే ఆవిడ ఆడుతున్న నాటకానికి తెరపడుతుందన్న భయంతోనే కావ్య మేడంని కిడ్నాప్ చేసి చంపేమని మాకు చెప్పారు. మేడం చెప్పినట్టుగానే మేము కావ్య మేడంను పట్టుకున్నాము. సమయానికి ఈ అమ్మాయి రావడం వల్లే కావ్య మేడంను కాపాడగలిగారు, లేదంటే కావ్య మేడంను మేము అక్కడే చంపేసేవాళ్ళం అంటూ మాయి చెప్పేసరికి ఇంకా మాటలన్నీ విన్న అపర్ణైతే ఇటు మాయ చంప అనామిక చంప చెల్లుమనిపిస్తుంది. ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంత జరుగుతుందా, ఇంత జరిపిస్తున్నావా,
అసలు నువ్వు ఆడదానివేనా, దుగ్గరాలింటికి తగ్గ కోడలివి కాదు. కళ్యాణ్ అని చెప్పాను కానీ నీ ఇష్టం పెద్దమ్మ, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను అడ్డు చెప్పను. ఇలా ఎందుకు చేశావు పెద్దమ్మ అంటూ నీ మొహవంక కూడా చూడను. నేను మనసులో కూడా ఎటువంటి బాధ ఫీల్ అవను. మన కుటుంబానికి తగ్గ కోడలు కాదని నాకు పెళ్ళైన తర్వాతే తెలిసింది. కానీ అందరూ నన్ను క్షమించాలి. ఎలాంటి దాన్ని నేను ప్రేమించి మన కుటుంబంలోకి తీసుకొచ్చినందుకు మీరందరూ నన్ను క్షమించాలి అని చెప్పి కళ్యాణ్ అయితే చెప్తాడు. ఇంకా వెంటనే రాజ్ అనగానే సరే మమ్మీ ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తానంటూ పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు అయితే వస్తారు. ఇటు అనామికను అటు మాయని బిడ్డని కూడా తీసుకువెళ్ళిపోతారు పోలీసులు అయితే. మొత్తానికైతే సుభాష్ తప్పు చేయలేదని, ఇవి కావ్యను కిడ్నాప్ చేయించడం, ఈ కుట్రల వెనుక ఉన్నదంతా కూడా అనామిక అన్న విషయం అయితే తెలుసుకుంటారు దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.